శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అవివేకులు మాయను పోషిస్తున్నారే కానీ దానిని నశింపజేసుకోవడం లేదు. అనేక విషయ వాసనలు, దుష్ట వ్యసనాలు, భోగలంపటత్వాలు, కామక్రోధాదులు మొదలైన వాటి చేత వారు ఆ మాయను ఇంకా కూడా బలం చేస్తూ ఉన్నారు. దానికి పుష్టి కలిగినటువంటి పదార్థాన్నే ఇస్తూ ఉన్నారు. అందుచేత అది ఇంకా బలపడిపోతుంది, దృఢపడుతుంది. బాగా నిలదొక్కుకొని భగవంతుని యొక్క దర్శనానికి గట్టిదైన దృఢమైన అడ్డుగోడలాగానే ఉండి జీవునకు మోక్ష మార్గంలో మహా ఆటంకంగా, ప్రతిబంధకంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి జ్ఞానవంతుడైన వాడు ఆ మాయారూప ఆవరణను భక్తి, జ్ఞానము, వైరాగ్యము మొదలైన వాటి చేత దానిని ఛేదించుకోవాలి. అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోగలుగుతాడు అని చెబుతూ, అయితే భగవంతుడు యోగమాయ చేత కప్పబడి ఉన్నాడు అనే విషయమునందైతే అనేకత్వము మీద దృష్టి ఎందు చెప్పినది అగుతూ ఉన్నది. కానీ ఎలాగంటే వాస్తవానికి పరమాత్మకు ఎటువంటి ఆవరణము కూడా దేని చేత కప్పబడి లేదు. అతడు ఏ ఆవరణ లేని నిరావరణ శుద్ధ చిన్మయమూర్తియే కదా. అజ్ఞానులకు జీవుల దృష్టిని అనుసరించి మాత్రమే అలా చెప్పబడింది. సూర్యునికి, మేఘానికి వాస్తవానికి ఏ సంబంధం కూడా లేదు. కానీ మేఘానికి క్రింద ఉన్న వారి దృష్టిని అనుసరించి అయితే సూర్యుడు మేఘము చేత కప్పబడి ఉన్నాడు అనే కదా చెబుతారు. అలాగే భగవంతుని యొక్క విషయం కూడా. అయితే ఏ విధంగా అంటే యోగమాయతో చుట్టబడినటువంటి మూఢుడు అంటే అజ్ఞాని దేవుణ్ణి తెలుసుకొని జాలకుండా ఉన్నాడు అనేటువంటి అర్థాన్నే కదా తెలియజేశారు. కాబట్టి ఆ యోగమాయ భగవానుని స్వాధీనమందే ఉండునది అవడము చేత వారి యొక్క సర్వజ్ఞత్వము, దానికి సర్వజ్ఞత్వానికి ఏమాత్రము అడ్డు అనేటువంటిది, ఆటంకము అనేది కలుగజేయజాలదు. కాబట్టే ప్రతిబంధకము కానే కాదు. కాబట్టి తాను భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులు అన్నిటినీ కూడా నాకు తెలియను అని పరమాత్మ తెలియజేశారు. కాబట్టి నేను భూత అంటే జరిగిపోయినా, జరగబోవు, జరుగుచూ ఉన్నటువంటి కాలముల యందలి ప్రాణులందరినీ కూడా నేను ఎరుగుదును. నన్ను మాత్రం ఎవ్వడు తెలియలేడు, ఎరుగడు అంటే భగవంతుని యొక్క సర్వశక్తిమత్వము ఇక్కడ తెలియజేస్తూ ప్రాణులందరూ కూడా ఎక్కడున్నారు? కాలము అనేటువంటి దాని యందే ఉన్నారు. ఆ కాలమైతే భగవానుని యొక్క ఉదరమునందే కల్పించబడి ఉన్నది. కాబట్టి సమస్త కదిలేటువంటివి, కదలనటువంటి సమస్త చరాచరాలు కూడా సర్వేశ్వరుని యందే వర్తిస్తూ ఉండడం చేత వారికి తెలియని ప్రాణి కానీ, తెలియని విషయము కానీ ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానముల యందు ఏది కూడా ఉండదు, ఉండనేరదు. అంటే ఎల్ల ప్రాణులను కూడా సర్వకాలముల యందు కూడా వారు జాగరూకతతోటి చూస్తూనే ఉంటారు. ఈ సత్యాన్ని తెలిసిన వాడు ఇంకా పాపము చేయడానికి ఎలా సాహసిస్తాడు? అతడు పాపభీతి కలిగి ధర్మ మార్గమునందే నిలదొక్కుంటాడు అనే చెబుతూ, అంటే జీవుని యొక్క అల్పత్వము అనేటువంటిది ఎలాంటిదంటే జీవుడు కాలానికి అధీనమై ఉంటాడు, మృత్యువు చేత మృంగబడతాడు. క్షణముఖ్యమైనటువంటి జీవితం కలిగిన వాడు. వస్తుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. భూతకాలంలో, రాబోయే కాలంలో, జరిగిపోయిన కాలమునందు వాటి యొక్క విషయాలు తెలియనటువంటి వాడు. అదే పరమేశ్వరుడైతే కాలానికి అతీతుడు.
ఆయనకు జరామరణాలు, జన్మ జరామరణాలు ఉండవు. శాశ్వతుడు, సర్వము తెలిసినటువంటి వాడు. అటువంటి వాని ముందు జీవుడు ఏ పాటి అయినప్పటికీ కూడా ఆ అల్పజీవుడు తన ధనాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, విద్యను చూసుకొని, అధికారాన్ని చూసుకొని, సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తూ ధనమదము చేత, అధికార మదము చేత భగవంతుణ్ణి లెక్కకు తీసుకోవడం లేదు. ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావమే కదా. అంటే సత్యం తెలిసిన వాడు తన యొక్క అల్పత్వాన్ని గుర్తెరిగి భగవంతుని యొక్క అనంత శక్తిని వేణోళ్ళ కొనియాడుతాడు. భక్తిపూర్వకంగా అతనికి ప్రాణమిల్లుతాడు. ప్రపంచంలో ఏ కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వానిని ప్రజలు ఎంతో ఆదరించి గౌరవించి బ్రహ్మరథం పడుతూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు అనంత శక్తి సంపన్నుడగు సర్వేశ్వరుని ఎంతగా అధికంగా గౌరవించి పూజించాలి. అంటే జీవుడు పరాత్పరుని యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క జ్ఞానాన్ని, అనంత శక్తి సామర్థ్యాలను, ఆ యొక్క శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని తెలుసుకొని అకుంఠితమైనటువంటి భక్తితోటి ఆయనను సేవించి కృతార్థుడు కావలసి ఉంటుంది. గర్వము, అహంకారాలను కూడా వదిలివేయవలసి ఉంటుంది అని చెబుతూ, అంటే శ్రద్ధ కానీ భక్తి కానీ లేనటువంటి వాడు, ఆత్మజ్ఞానము లేనటువంటి వాడు తెలుసుకొనడం లేదు నన్ను అనే కదా చెప్పడం జరుగుతూ ఉన్నది. భగవంతుని తెలుసుకున్నవారు చాలా అరుదుగా ఉంటారు, తెలియని వారు అధికంగా ఉంటారు. అందుకనే ఈ విధంగా నన్ను ఎవ్వడూ తెలుసుకోవడం లేదు అని పరమాత్మ తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఎలాగంటే ఇప్పుడు రాణివాసపు స్త్రీలు పై అంతస్తులో ఉండి కిటికీ గుండా చూస్తూ ఆ క్రింద వీధిలో పోతూ ఉన్నటువంటి చిన్న చిన్న జనాన్ని మొత్తాన్ని కూడా చూడగలుగుతారు కదా. కానీ ఆ దారిని పోయేవాళ్ళు తల త్రిప్పి కిటికీలోకి తల పైకెత్తి చూడాలి అంటే రాణివాసపు స్త్రీని పై అంతస్తులో ఉన్న ఆమెను చూడలేరు కదా. అలాగే పరమాత్మ కూడా సర్వజీవులను చూడగలిగినప్పటికీ కూడా ఆయనను చూడగలిగేవారు చాలా తక్కువ మందే ఉంటారు. కాబట్టి జీవుడు తాను కృతార్థుడు కావాలి అన్నప్పుడు సంసార సాగరాన్ని తరించాలి. సంసార సాగరాన్ని తరించాలి అంటే తన యొక్క బలహీనత్వాన్ని, అల్పత్వాన్ని, భగవానుని యొక్క సర్వశక్తిమత్వాన్ని గుర్తెరగాలి. అతని పట్ల భక్తి ప్రపత్తులు కలిగిన వాడై ఉండాలి. ఎలాగంటే వర్షబిందువు సముద్రంలో కలిసిపోయినట్లుగానే తన యొక్క చిత్తాన్ని పరమాత్మ యందు చేర్చి లయింపజేయాలి. భగవంతుడు జీవుణ్ణి తెలుసుకున్నట్లుగానే జీవుడు కూడా భగవంతుణ్ణి తెలుసుకున్నట్లయితే ఆ క్షణంలోనే అతనికి ముక్తి కలుగుతుంది కదా. అంతవరకు ముక్తి కలగనంత వరకు కూడా బంధములు వచ్చిపోయేటువంటి శరీరాలతోటి తిరుగాడుచూనే ఉంటాడు సంసార చక్రములో అని చెబుతూ, ఆ త్రికాలజ్ఞుడు భూత భవిష్యత్ వర్తమానముల యందలి సమస్త ప్రాణులను, పదార్థాలను తెలిసినటువంటి వాడే ఆ భగవానుని యొక్క గొప్పవైన శక్తి సామర్థ్యాలు అని తెలియజేస్తూ, అటువంటి తనను జనులు ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారో అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్వేయాంతి పరంతప. శత్రువులను తప్పింపజేయువో అర్జున, సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టముతో ఉత్పన్నమైనటువంటి ఈ సుఖమని, దుఃఖమని మొదలైన ద్వంద్వ రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానాన్ని పొందుచూ ఉన్నవి కదా. అంటే సమస్త జీవులు కూడా పుట్టుకతోనే గొప్పదైన ప్రబలమైన అజ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. మహామాయ అంటే ఏ వైష్ణవీ మాయ అయితే ఉన్నదో వారిని ఆవరించి వేసి ఉంటుంది. అందువలన వారు పరమాత్మను దర్శించలేకపోతూ ఉన్నారు. సంసార కుహరములో ఆ చీకటి యందే చిక్కుబడిపోతూ ఉన్నారు. మోక్షాన్ని పొందలేకపోతూ ఉన్నారు. అది సామాన్యమైనటువంటి అజ్ఞానమైతే కానే కాదు, మిక్కిలి దట్టమైనది, దృఢమైనది. కనుకనే మోహం అని చెప్పలేదు, సమ్మోహం అని తెలియజేశారు. ఈ అజ్ఞానానికి
అసలు కారణమేమిటి అంటే సుఖము దుఃఖము మొదలైనటువంటి ఈ ద్వంద్వ రూపాలు ఉంటాయి కదా, లాభము నష్టము, ప్రకృతి పురుషుడు, సుఖము దుఃఖము, మరి శీతలము ఉష్ణము అనేటువంటి రెండింటితో కూడిన రూపమైనదే వ్యామోహము. అదేమో ఇచ్ఛాద్వేషాల వలన ఒకటి ఇష్టమని మరొకటి ఇష్టం లేనిదని ఈ విధంగా కామము క్రోధము వలన పుట్టుచూ ఉన్నది. అంటే ఇష్టమైన దాని పట్ల కోరిక కలుగుతుంది, కోరిక తీరకపోతే కోరిక ఉత్పన్నమవుతుంది. ఇష్టం లేని దాని పట్ల వానికి ప్రాప్తించినప్పుడు దానిని ఎట్టివేయడం, ఆవలి వానికి తోసివేయడం చేసినప్పుడు అప్పుడు ఆ కోరిక కూడా క్రోధానికే కారణమవుతూ ఉన్నది. కాబట్టి మోక్షానికి ఆటంకమైన ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించాలి అన్నప్పుడు ఇచ్ఛ ద్వేషాలు, ఇష్టమని అయిష్టమని ఉంటాయి కదా, ఆ రెండూ కూడా నశింపజేసుకోవాలి. ఒకదానిని అనుభవించాలి అన్నప్పుడు లేదా పొందాలి అనేటువంటి కోరికనే ఇచ్ఛ అని అంటారు కదా. ఇష్టమైనది ఇచ్ఛ అయితే ఇష్టము కానిది ద్వేషం. అటువంటిది ఈ ఇచ్ఛను మరి ద్వేషాన్ని రెంటినీ నశింపజేసుకోవాలి. ఒకదానిని అనుభవించాలి అన్నప్పుడు కానీ లేదా దానిని పొందాలి అనేటువంటి కోరికనే కదా ఇచ్ఛ అని అంటారు. దానిని అనుభవించడంలో అడ్డుపడేటువంటి వారి మీద కోపము కలుగుతుంది. అలా కినుక వహించడం చేతనే దానిని ద్వేషము అని అంటారు. ఇచ్ఛ ఏదో ఒక దృశ్య వస్తువునందు కలిగినటువంటి కోరిక. ఆ కోరిక ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు చిత్తము ఎల్లవేళలా దానిని పొందాలి అనే సంకల్పములతో నిండిపోతుంది. దానిని గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది. మహాచపలంగా ఉంటుంది. అస్సలు ఒక్క దాని మీద దృష్టి లేకుండా ఏకాగ్రత లేకుండా ఉంటుంది. చంచలమైన చిత్తమునందు ఆత్మ చక్కగా ప్రతిబింబించదు కదా. కాబట్టి అశాంతి దుఃఖము కలగడానికి ఆ ఇచ్చే కారణమవుతూ ఉన్నది. ఒకవేళ ఆ విషయం లభించినప్పటికీ కూడా దాని వలన తృప్తి కలగకపోగా దానిపై ఆశ అనేక రెట్లు పెరిగిపోతూ ఉంటుంది. కోరికలు అనుభవించిన కొలది కూడా పెరుగుతాయే కానీ తగ్గవు కదా. కాబట్టి ఇచ్ఛ అనే ప్రబల శత్రువుని వివేకము వైరాగ్యము అనేటువంటి దాని ద్వారా హృదయం నుండి పెకలించి వేయాలి. వివేకము ఎటువంటి వివేకము అంటే సత్య వస్తువు పట్ల ఉన్నటువంటి వివేకం ద్వారా ఎప్పుడైతే ఆ సత్య వస్తువు మాత్రమే శాశ్వతమైనది, అదే సత్తా సమర్థత కలిగినటువంటిది, అదే శక్తివంతమైనది, శాశ్వతమైన పరమాత్మయే శాశ్వతము నిత్యము సత్యము అని తెలిసినటువంటి వివేకం ద్వారా అప్పుడు వానికి అప్పటి వరకు సత్యం అనుకున్నటువంటి దృశ్య సంబంధమైన వస్తువులు దేహము ఈ ప్రపంచోత్పత్తి సర్వము కూడా అబద్ధము అని తేలిపోతూ ఉన్నది. ఆ అబద్ధాన్ని పట్ల వానికి విరక్తి కలుగుతుంది. అదే నిత్యానిత్య వస్తు వివేకము ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అని చెప్పబడుతూ ఉంటుంది. ఎలాగంటే నిత్య వస్తువు పట్ల ఆసక్తి కలిగినప్పుడు వచ్చిపోయే స్థితి కలిగిన ప్రాపంచక నిర్మితమైనటువంటి ఈ యొక్క దృశ్యమాన వస్తువులు దేహాల పట్ల కూడా అశాశ్వతమైన వస్తువు పట్ల వానికి అసంశక్తి అంటే కోరిక లేకుండా ఆసక్తి లేకుండా విరక్తి కలిగి ఉంటుంది. తన యొక్క అనురక్తి అంతా శాశ్వతమైన పరమాత్మ వైపు అనురక్తి కలిగి ఉంటుంది. ఆ విధంగా సత్య వస్తువునందు గ్రహించేదాని యందు వివేకము కలిగి ఆ యొక్క ప్రాపంచక సంబంధమైన విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం ద్వారా కలిగి ఉండేటట్లుగా హృదయంలో ఉన్నటువంటి ఇచ్ఛాద్వేషాలు అనేవి ఇక్కడ పెకలించి వేసుకోవచ్చు. ఇక ఈ కోరిక అనేది ఆ విధంగా పెకలిస్తే ద్వేషము అంటే తనకి ఇష్టము కానటువంటి వస్తువు, తనకు అయిష్టమైన వస్తువునందు కానీ తనకి ఇష్టమైన వస్తువునకు అడ్డు పెట్టేవారి ఎందు కానీ మనుషునికి సామాన్యంగా కూడా కోపము ద్వేషము కలుగుతూ ఉంటుంది. ఆ ద్వేషమే ఏమవుతుంది, కోపంగా మార్పు చెందుతుంది. ఆ క్రోధము చేత సమ్మోహము అంటే తనను తాను కోల్పోతాడు, గురుతు కోల్పోతాడు. స్మృతి విభ్రమము అనేటువంటిది సమ్మోహము చేత ఏర్పడుతుంది.
దాని ద్వారా ఏమవుతుంది, బుద్ధి అనేది నశించిపోతుంది. అంటే ఏది సరి అయినది ఏది సరి అయినది కాదు అనేటువంటి బుద్ధి కూడా నశించిపోతుంది. దాని ద్వారా వాడు సర్వ వినాశము అనేటువంటిది తనకు తన ఎదుట ఉన్నటువంటి దానికి కూడా జీవునకు సర్వం కూడా వినాశమే సంభవిస్తుంది. కాబట్టి జీవుని యొక్క అధపతనానికి కారణాలైనటువంటి, జీవుణ్ణి దిగజార్చడానికి కారణాలైన ఈ కోరిక లేకపోవడము, ఒకదాని పట్ల ఇష్టము మరొక దాని పట్ల ఇష్టము, ఈ ఇచ్ఛాద్వేషాల వలనే ప్రబల శత్రువులు అనేటువంటి సర్వము కూడా, అంటే ఈ ఇచ్ఛాద్వేషములనే ప్రబల శత్రువులు అనే శత్రువులను సర్వము కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి వివేకము చేత ఇంకా కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ఉపాయాల చేత, జ్ఞాన బోధల చేత పారద్రోలాలి, దానిని వదిలివేయాలి. ఆ యొక్క ఇచ్ఛా ద్వేషము అనబడేటువంటి ఆ దుష్టమైన ఆ రెండింటికి కూడా శాశ్వతంగా తర్పణం వదలాలి, పరమశాంతిని అనుభవించాలి. ఎప్పుడైతే ఇష్టాలు అనేటువంటివి, రాగద్వేషాలు అనేవి లేకుండా పోయినవో ఇకప్పుడు పరమశాంతి అనేది అనుభవించవచ్చు. అయితే ఇక్కడ తల్లి గర్భం నుండి కూడా జన్మించే కాలమందు అజ్ఞానము వచ్చి ఆవరించి వేస్తూ ఉన్నదని, యవ్వనమును కానీ లేదా ముసలితనమునందు కానీ కాదు అని స్పష్టమవుతూ ఉన్నది కదా. ఎలాగంటే కాబట్టే బాల్యకాలమందే పరమార్థమైనటువంటి ప్రయత్నాలను చేయాలి. అలా చేసి అజ్ఞానాన్ని పారద్రోలాలి. అలా చిన్నతనము నుండే ఆ పారమార్థికమైన చింతలు చేస్తూ పరమార్థ ప్రయత్నాలను గావించి అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి వారే కదా ధన్యులు. దొంగను ఇంటి నుండి ఎంత త్వరగా బయటికి నెట్టివేస్తామో అంత మంచిది కదా. కాబట్టి ఏ క్షణములో జీవునికి ఇటువంటి ఈ సత్య వస్తువు, శాశ్వత వస్తువే ఉన్నది అనేటువంటి వివేకము ఉదయిస్తుందో ఆ క్షణమునందే ఉత్తమమైనటువంటి సాధనల ద్వారా ఆ హృదయంలో ఉన్నటువంటి చోరులను తరిమివేయాలి. ఎప్పుడైతే ఆ హృదయంలో ఉన్నటువంటి దొంగలను తరిమివేశామో ఇకప్పుడు కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేటువంటి వాటిని ఎప్పుడైతే తరిమివేశామో పరమశాంతి అనేటువంటిది చక్కగా ఆత్మతత్వంలో లభించి ప్రసన్నత్వంతో ఆత్మానందాన్ని పొందాలి అని చెబుతూ ఇంకొక విషయం ఏంటది, ఇక్కడ పరంతప అనేటువంటి సంబోధన కూడా చేశారు. దాని యందు కూడా ఒక విశేషం ఉన్నది. ఏ విధంగా, ఓ అర్జున, నీవు శత్రువులను తప్పింపజేసేవాడవు. అంటే శత్రువులను భయముతో తప్పించిపోతారు నిన్ను చూడగానే. కాబట్టి అంతఃశత్రువులైన ఈ రాగద్వేషాలు, ఈ ఇష్టము అయిష్టము, ఈ ఇచ్ఛాద్వేషాలు కూడా వాటిని కూడా తప్పింపజేయు, వాటిని కూడా శోషింపజేయు, వాటిని కూడా అలాగే నిర్మూలించు, వాటిని కూడా శాశ్వతంగా పరిష్కరించు అని బోధించడమే అవుతూ ఉన్నది కదా. అందుకే ఇక్కడ సర్వభూతాన్ని అన్నప్పుడు శ్రద్ధ కానీ భక్తి కానీ, శ్రద్ధాభక్తులు కలిగి భగవంతుణ్ణి అర్చించేవారు జ్ఞానవంతులు తప్ప తక్కిన అందరూ కూడా ఎటువంటి వారు అంటే అజ్ఞానులే కదా. అందుకే సుఖం దుఃఖం అనేటువంటిది, సుఖ దుఃఖాది ద్వంద్వాలు దేని నుండి ఉత్పన్నమవుతాయి అంటే సుఖము కానీ దుఃఖము కానీ. సుఖము ఇచ్చ ద్వారా, కోరుకున్న వస్తువు లభించడం ద్వారా గనక సుఖం కలిగితే, దుఃఖము కోరుకున్నది లభించకపోతే దుఃఖము వస్తుంది. అలాగే ఈ సుఖము దుఃఖము అనేటువంటివి దేని ద్వారా లభిస్తాయి, ఇచ్చ నుండి, ద్వేషము నుండి, రాగద్వేషాల నుండే లభిస్తాయి. సమస్త ప్రాణులు కూడా పుట్టుకతోనే అజ్ఞానాన్ని పొందుచూ ఉంటారు అని చెబుతూ, అజ్ఞానము నుండి ఎవరు విముక్తులవుతారో దానిని గురించి తెలియజేస్తూ, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకార్య తత్పరులకు ఏ జనుడి యొక్క పాపమైతే నశించిపోయిందో,
అటువంటి వారు సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వ రూపమగు అజ్ఞానము నుండి విడువబడిన వారే అవుతారు. దృఢవ్రతులై నన్ను సేవిస్తూ ఉంటారు. అంటే పరమాత్మను దృఢవ్రతులై సేవించినటువంటి వారికే ఈ యొక్క శారీరక సంబంధమైన సంసార బంధ విముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి అనేకులు దైవాన్ని సాక్షాత్కరించుకోవడం కోసం చాలా చాలా వ్రతాలు చేస్తారు, నియమాలను అనుసరిస్తారు, మౌనవ్రతం ఉంటారు, ఉపవాస వ్రతం చేస్తారు, బ్రహ్మచర్య వ్రతం పాటిస్తారు, స్వాధ్యాయ వ్రతము మొదలైనటువంటి వాటిని కూడా ఆచరిస్తూ ఉంటారు. స్వాధ్యాయము అంటే అనేక సద్గ్రంథాలను ఎల్లప్పుడూ కూడా పఠిస్తూ దాని అర్థసహితంగా కూడా దానిని తెలుసుకుంటూ ఉంటారు. మొదలైనటువంటివన్నీ కూడా దైవ సాక్షాత్కారం కోసం ఇటువంటివన్నీ ఆచరిస్తూ ఉంటారు కదా. కానీ వాటి యందు చాలామందికి దృఢత్వము అంటే ఒక స్థిరత్వము అనేటువంటిది ఏర్పడడం లేదు. దానికి కారణమేమిటో కానీ మరి పరమాత్మ అయితే మనకి ఇలా తెలియజేశారు. ఎందుకు దృఢత్వం ఏర్పడడం లేదు చాలామందికి అనే విషయాన్ని మనకు భగవానుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అంటే అనేక జన్మలలో అనేక కోటాను కోట్ల శరీరాలను ధరించుకొని వచ్చాము కదా. ఆ ప్రతి జన్మయందు కూడా ఆర్జించినటువంటి సంపాదించుకున్న శరీరాన్ని పొందినప్పుడు వదిలినప్పుడు మళ్ళీ కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సంపాదించుకున్న పాపమే దానికి కారణం. ఆ పాపము హృదయంలో ఉన్నంత వరకు కూడా పరమార్థ సాధనలకు అది అడ్డు తగులుతూనే ఉంటుంది. కాబట్టి మురికి గుడ్డకు రంగు అంటనట్లుగానే ఇప్పుడు మురికితో ఉన్నది ఒక గుడ్డను చక్కగా ఇప్పుడంటే ఏ గుడ్డకా గుడ్డ వస్తుంది, కానీ గతంలో అయితే ప్రతి వస్త్రానికి అద్దకాలు వేస్తాము అనేవాళ్ళు. అద్దకాలు అంటే రంగును అంటించడం, ఆ ఉన్న రంగు కాకుండా క్రొత్తగా రంగులు అంటించేటువంటి వారు వచ్చేవారు. అలాగా మురికి గుడ్డకు రంగు, మురికి గుడ్డకని కనుక ఇచ్చామనుకో రంగు వేయడం కోసం వెంటనే మొట్టమొదటి ఉతుకులోనే మొత్తం పోతుంది. ఎందుకు? ఆ రంగు పచ్చి పచ్చిగా పైనే ఉంటుంది, కానీ గుడ్డ యొక్క నూలు దారాలలోనికి చొప్పించకపోదు. ఎందుకు అంటే మురికి అడ్డుకుంటుంది కాబట్టి. అందుకే మురికి గుడ్డకు రంగు అంటనట్లుగానే చవిటి నేలలో విత్తనము మొలవనట్లుగానే కాస్త చవుడుగా ఉప్పు రకంగా ఉన్నటువంటి సారవంతము కానీ భూమిలో విత్తనం వేసినప్పటికీ కూడా అది మొలవదు. అలాగే పాపము కల్మషాలు అన్నీ కూడా దోషాలతో ఉన్నటువంటి ఈ హృదయమునందు పరమార్థ బీజము అనేటువంటిది అంకురించలేదు కదా. ఎలాగంటే మురికి గుడ్డకు రంగు అంటనట్లుగానే చవిటి నేలలో విత్తనం మొలవనట్లుగానే పాప పంకిలమైన హృదయంలో పరమార్థ బీజము అనేటువంటిది మొలకెత్తదు. అటువంటి వారు ఒకవేళ వ్రతాలను ప్రారంభించినప్పటికీ కూడా దానిని చక్కగా కొనసాగించలేరు. వాటి యందు వారికి దృఢత్వం కూడా కొనసాగదు. కాబట్టి ఎలాగంటే ఇప్పుడు సాఫీగా విరోచనం కావాలి అంటే మందు తీసుకున్నటువంటి వాడు ఇంటి యందు మెదలకండ ఉండదలంచినట్లయితే ఎలా సాధ్యపడదో అట్లాగే ఆ మందు కడుపులో త్రిప్పి వారిని బయటకెట్లు సాగనంపును. అలాగే ఎలాగంటే విరేచనానికి మందు తీసుకున్న వాడు ఇంటి అందే మెదలకండ ఉండదలంచినట్లయితే అది సాధ్యపడదు కదా. అంటే ఆ మందు కడుపులో త్రిప్పుతుంది. ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలాగంటే ముందు తీసుకున్నవాడి ఇంటి అందే మెదలకుండా ఉండదలచినట్లయితే ఎలా సాధ్యపడదో ఆ మందు కడుపులో త్రిప్పి వానిని ఆ మలాన్నంతా బయటికి ఎలా సాగనంపుతుందో అట్లాగే పాపం కూడా రజోగుణము చిత్తమున కలిగిన వాడు అంటే పాపము రజోగుణము చిత్తమునందు ఉన్నటువంటి వాడు ధ్యాన నిష్ట యందు కూర్చున్నప్పటికీ కూడా అవి వానిని లేపివేస్తాయి, మళ్ళీ బహిర్గతంగా విషయాల పట్లే మళ్ళిస్తాయి. కాబట్టి భగవానుని యొక్క దృఢమైనటువంటి వ్రతాలతో సేవించాలి అన్నప్పుడు లోపల ఉన్నటువంటి పాపము అనేది నశించిపోవాలి. అది ఎలా నశిస్తుందో ఆ పద్ధతిని కూడా పరమాత్మ చక్కగా వివరించారు కదా. ఎలాగా అంటే పుణ్యవంతమైన కర్మల చేత
అనేకమైనటువంటి మంచి కార్యాలను ఆచరించడం వలన కర్మ చేస్తూ కూడా, సత్కర్మ చేస్తూ కూడా దాని యొక్క ఫలాన్ని కోరకుండా చేసేటువంటి నిష్కామ కర్మయోగ అనుష్ఠానము చేత జీవుని పాపమంతా నశించిపోతుంది. కాబట్టి సాధకుడు మొట్టమొదట అనేక రకాలైన సత్కార్యాలను, దాన ధర్మాలు, ఇతరులకు ఉపకరించేటువంటి పనులు, దివ్యమైన మంత్రజపము మొదలైనవన్నీ కూడా ఎక్కువగా ఆచరించాలి. కొందరైతే శుష్క వేదాంతులు ఉంటారు కదా, అంటే వేదాంతం లేకనే వేదాంతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అనుభవం లేకుండానే వారికి తెలిసినటువంటి విన్నటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటివన్నీ పుణ్యకార్యాలు కూడా బంధనాన్నే కలగజేస్తాయి. కాబట్టి వాటిని ఆచరించవద్దు అనే చెబుతూ ఉంటారు వేదాంత అనుభవం లేనటువంటి వారు. అది వారి యొక్క ఉన్మత్తమైన తెలిసి తెలియని ప్రేలాపనమే కానీ ఇతరమైనది కాదు. ఎలాగంటే భగవానుడు మనకి గీత యందు పుణ్యకార్యాలను, మంచి క్రియలను తప్పకుండా చేయాలి అనే కదా అనేక చోట్ల మనకి ఆదేశించారు. అంతేకాదు వానిని వదలవద్దు అని కూడా హెచ్చరించారు. అందుకే భగవంతుని యొక్క వాక్యమునందు విశ్వాసము కలిగిన వారు ఆ పరమాత్మ యొక్క ఆదేశాన్ని తప్పకుండా పాలించవలసినదే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్త